ఇక ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకం పనులు తిరిగి ప్రారంభమయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. పనులు మొదలు పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. షియర్ జోన్ సమస్య వల్లే టన్నెల్ ప్రమాదం జరిగిందని అంచనా వేశారు అధికారులు. టన్నెల్లో ప్రమాదకర జోన్లు, నీటి ప్రవాహాలు, ఇతర భూపొరలపైన అధ్యయనం చేసేందుకు సర్వే చేయనున్నారు. డెన్మార్క్ నుంచి అత్యాధునిక ఎలక్ట్రోమాగ్నెటిక్ పరికరాలను, ఏరియల్ సర్వే కోసం ప్రత్యేక హెలికాప్టర్ వినియోగించనున్నారు. ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఎన్జీఆర్ఐతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రొఫెసర్ తివారీ నేతృత్వంలో సర్వే కొనసాగుతోంది. అయితే సర్వేకు ముందే టన్నెల్ అవుట్లెట్ ను ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా పరిశీలించారు. అవుట్లెట్ నుంచి డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ మెథడ్ ద్వారా పనులు కొనసాగించే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ తవ్వకం పనులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, సొరంగం ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పుడు మళ్లీ తిరిగి ప్రారంభించబోతున్నారు ఎస్ఎల్బీసీ తవ్వకం పనులు. సో ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీశైలం ఎర్రగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగం పనులు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ముఖ్యంగా ఈ పనులకు అవసరమైనటువంటి అన్ని చర్యలకు కూడా రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక గత ఫిబ్రవరిలో దోమలపేంట ఇన్లెట్ వైపు కూడా ప్రమాదం తర్వాత 2 నెలల పాటు సహాయక చర్యలు చేపట్టారు. చివరి 50 మీటర్లు కూడా మరింత ప్రమాదకరంగా ఉండడంతో పూర్తిగా అక్కడ పనులు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కనపడింది. మొత్తంగా అక్కడ టీబీఎం మిషన్ మొత్తం కూడా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్. దాంట్లో ఇంకొక 6 మృతదేహాలు కూడా ఇంకా లభ్యం కానటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడతో ప్రాజెక్ట్ అంతా ఆగిపోతుంది, ప్రాజెక్టుకు సంబంధించి టన్నెల్ పనులు కొనసాగవనే ఒక అంశం మీద పూర్తిగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే టన్నెల్ కు సంబంధించి పూర్తి స్థాయిలో పనులు చేపట్టాలి, టన్నెల్ ను పూర్తిగా కంప్లీట్ చేయాలనే దిశలో కూడా అడుగులు వేస్తుంది. ఇదే క్రమంలో దీనికి సంబంధించి ఎక్కడైతే సియర్ జోన్ కు సంబంధించి లూజ్ సాయిల్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు గతంలో ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీంతో ప్రమాదకర జోన్లు సొరంగం తవ్వే ప్రాంతంలో ఇంకా ఎక్కడైనా భూభౌతిక పరిస్థితులు కావచ్చు, నీటి ప్రవాహాలు, ఇతర భూపొరలు ఉన్నాయనే అంశం మీద పూర్తిగా అధ్యయనం చేయనున్నారు. దీనికోసం ఈ సర్వే కోసం డెన్మార్క్ కు చెందిన అత్యాధునిక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే పరికరాలు వినియోగించనున్నారు. దీనికి సంబంధించి మరి ముఖ్యంగా ఈ టన్నెల్ ను పూర్తి చేసేందుకు మొత్తంగా ఇది అటవీ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఎయిర్పోర్ట్ ను లైడార్ సర్వే అంటారు. అంటే దీనికి సంబంధించి ప్రత్యేక హెలికాప్టర్ ను ఉపయోగించి కూడా ఈ సర్వే చేపట్టడానికి పూర్తి స్థాయిలో ఒకవైపు ఎన్జీఆర్ఐ నిపుణులు ప్రొఫెసర్ తివారీ సమక్షంలో కూడా ఇది చేయనున్నట్టుగా పూర్తి సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే నీటిపారుదల శాఖ అధికారులతో కావచ్చు, మరియు మిగతా అధికారులతో ఎన్జీఆర్ఐ సిబ్బంది అంతా కూడా నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది కూడా ఒప్పందం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఈ యొక్క ఎన్జీఆర్ఐ సంస్థకైతే ప్రత్యేకంగా అంటే హిమాలయాల్లో కూడా సర్వే చేసినటువంటి అనుభవం ఉంది. సర్వే కోసం హెలికాప్టర్ వినియోగానికి ఇప్పటికే ప్రభుత్వం నుండి కూడా పూర్తిగా అనుమతులు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఆర్ఐ బృందానికి సంబంధించినటువంటి సొరంగ మార్గం ఆన్లైన్మెంట్ అటవీ ప్రాంతంలో కూడా పర్యటించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా దీన్ని ఇప్పటికే సందర్శించడంతో పాటు నీటి పారుదల అధికారులతో చర్చలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్. మొత్తంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ మొత్తం 43.93 కిలోమీటర్లుగా ఉంటుంది. అయితే ఇక ఇన్లెట్ వైపు ఎక్కడైతే ఇక్కడ ప్రమాదం జరిగిందో ఆ ఇన్లెట్ వైపు దాదాపు 13.936 కిలోమీటర్ల దగ్గర కూడా వర్క్ పూర్తయింది. అక్కడే ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి అవుట్లెట్ ప్రాంతం దాదాపు 20 కిలోమీటర్ల మేర కూడా ఇది కంప్లీట్ అవుతూ వచ్చింది. ఇంకా 9.533 మీటర్ల టన్నెల్ ను పూర్తి చేయాల్సి ఉంది. ఈ మొత్తం టన్నెల్ సర్వే మార్గాన్ని సర్వే చేయనున్నారు. ఆ తర్వాతే పనులు చేపట్టడంపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే అవుట్లెట్ టన్నెల్ వైపు టన్నెల్ బోరింగ్ మిషన్ గతంలో బేరింగ్ పాడవడంతో అది అక్కడికే నిలిచిపోయింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ బేరింగ్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మిగతా ఇతర విడిభాగాలను కూడా తీసుకురావాల్సి ఉంది. ఇన్లెట్ వైపు టీబీఎం ప్రమాదానికి గురైంది కాబట్టి దీంతో ఆ ప్రాంతం నుంచి డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ మెథడ్ డీబీఎం పద్ధతి, అంటే ఇంతకు ముందు టీబీఎం మిషన్ తో చేసేవారు టన్నెల్ పనులన్నీ కూడా, కానీ ఇప్పుడు దాన్ని మార్చుతూ డీబీఎం పద్ధతిలో తవ్వాలనే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అతిపెద్ద ప్రాజెక్టుగా ఉండి నల్గొండ ప్రాంతాలకు సస్యశ్యామల చేసే విధంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ను పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఫ్లోరైడ్ రహిత ప్రాంతాన్ని నిషేధించేలా కూడా, అదేవిధంగా సాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైనటువంటి ఈ ప్రాజెక్టు తిరిగి కాంగ్రెస్ హయాంలోనే ఇది స్టార్ట్ కాబోతుండడం పూర్తిగా ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి సర్వే పనులన్నీ కూడా ప్రారంభం కాబోతుండటంతో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. రేఖ. రైట్, థాంక్యూ శంకర్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.